హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మన ఛానల్లో ఒగ్గాని తయారు చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా తీసుకోవాలి. ఇది శుద్ధంగా కడుక్కోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కడిగేసుకోవాలి. ఇప్పుడు సన్నంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బురుగులు తీసుకున్నాము. ఈ పెద్ద కప్పు తోటి 2 కప్పులు తీసుకున్నాం. బురుగులు నీళ్ళల్లో పోసేసుకోవాలి. 2 కప్పులు తీసుకున్నాము. ఈ కప్పు తోటి నీళ్ళు మరిన్ని పోసుకొని బాగా జాడియాలి. వీటిని ఈ విధంగా బాగా కడుక్కోవాలి. ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచకూడదు. మొత్తం ఈ విధంగా కడిగిన తర్వాత పిండి వేసేయాలి. ఈ విధంగా పిండి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇంకొక గిన్నెలోకి ఈ విధంగా పొడి పొడిగా పిండి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు కచ్చి మగ్గాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ కలిపేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, అది కూడా వేసేసుకోవాలి. టమాటా మగ్గేదానికి మూత వేసుకున్నాం. ఇప్పుడు మూత తీసుకొని కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా మనం బురుగులు నీళ్ళు లేకుండా ఉంచి పెట్టుకున్నాం కదా, పొడి పొడిగా ఉండేటట్టుకున్నాయి కదా, ఇట్ట చేసుకొని పోసేసుకోవాలి. దీంట్లోనే పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలా తయారు చేసుకున్నాం. ఇప్పుడు శనగలు తీసుకోవాలి. 1 కప్పు శనగలు తీసుకోవాలి. తెల్లపాయలు వేసుకోవాలి 1 4. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఈ పొడి వేయకుండా బాగుండదు. ఇప్పుడు ఇది కూడా పోసి కలిపేసుకోవాలి. ఈ విధంగా చేసి పెడితే పిల్లకాయలు స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకి చేసి పెట్టామంటే తింటారు, బాగా సంతోషంగా ఉంటారు. మనం ఏమి లేకపోతే పిల్లకాయలు బాగా అంగళ్ళకి పోవాలా, షాపులకు పోవాలంటారు. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి ఒగ్గాని రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నొక్కండి. ట్యాంక్ ఫర్ వాచింగ్. పైన నుంచి ఉల్లిపాయలు వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది.